మై డ్రీమ్ న్యూస్ సమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్, ఆయన చేసినటువంటి కామెంట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇరిగేషన్కి సంబంధించి అసలు ఆయన ఇస్తున్నటువంటి రిపోర్ట్లు, గతంలో వాళ్ళు ఏమేం చేశారో ఇప్పుడు వీళ్ళు లేవనెత్తున్నటువంటి అంశాల వారీగా ఒక్కొక్క దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తుంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం, లేకపోతే రైతుల కోసం, అన్ని వర్గాల కోసం ఇన్ని చేశారా, అసలు ఒక 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉంటే ఇన్ని చెయ్యొచ్చా అనేటువంటి డౌట్లు తలెత్తున్నాయి సార్. నేను ఒకటి మాత్రం చెప్పగలండి సార్. ఉడుకుమోత్తనం, కుళ్ళుబోత్తనం, చేతకంతనం ఇవన్నీ కలిగిపోస్తే అది చంద్రబాబు నాయుడు గారు సార్. కానీ ఇన్నాళ్ళు మనకి ఏంటంటే దే మేడ్ ఎవ్రీబడి టు లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్. ఎట్లా అంటే ఈయనే అన్ని చేసేసాడని. ఇప్పుడు హంద్రీనివా ఉంది, గాలేరు నగరి హంద్రీనివా. అసలు మనం మర్చిపోయామనుకుంటారు. అసలు మనకి ఏం తెలియదు. ఇప్పుడు మనం సాధారణంగా ఎవరైనా సరే, ఇప్పుడంటే నారాయణ చైతన్య, చైనా బ్యాచికల్కి అయితే లోక జ్ఞానం, గీత జ్ఞానం ఉండదు. కానీ మామూలుగా ఒక జనరేషన్ అంతా హిస్టరీలు, ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఆవశ్యకత, మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు, శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో, ఇలాంటివన్నిటి మీద ఎవరికి అవగాహన లేకుండా ఉంటాం అనుకున్న భ్రమంలో చంద్రబాబు గారు ఉంటారు. ఆయన ఈ మధ్యన కొంచెం గజనీ అయిపోయాడు, అపరిచితుడు అయిపోయి పాతవాన్ని మర్చిపోయాడు ఆయన. అలాగే నాతో పాటు అందరూ వీళ్ళు కూడా మర్చిపోయారు అనుకుని నోటుకొచ్చిన అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, సగర్వంగా ఏం చెప్పొచ్చు అంటే, ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ టర్మ్లో చెప్తున్న అబద్ధాలకి ఇన్నాళ్ళు ఆయన సంపాదించుకున్న క్రెడిబిలిటీ బూడిదలు పూసిన పన్నీరు అయిపోతుంది. ఏం మనకేం నష్టం లేదు. కానీ మనంటే ఎందుకంటే అంద్రినీవా ప్రాజెక్టు పరుగులు ఎందుకుంది, పనిచేసింది రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో. ఈయన ఏంటి అసలు నాకు అర్థమే కావట్లేదు. అసలు రాష్ట్రానికి దౌర్భాగ్యానికి, కరువు కాటకాలకి విలైతాండం చేసిందంటే చంద్రబాబు గారి డెకేట్లో, ఆయన కెరీర్లో ట్రాక్ రికార్డ్. ఈవెన్ టీడీపీ వాళ్ళే చెప్తున్నారు అది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అయ్యింది అని. నాకు ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తుంది ఈ మధ్య కామెడీ షో పరాకాష్కి వెళ్ళిపోతుంది. నాకు అలా చంటాపై సినిమాలో చిరంజీవి సరే టీ తీసుకురాగా అంటే అడిగి డబ్బులు ఇవ్వాలి సార్ అలాగా. చంద్రబాబు చెప్పడం అదెక్కడ వచ్చేస్తుంది బయటికి. చుట్టువేల రోజులు బ్రహ్మాండంగా జస్టిఫై చేస్తుంది ఆయన. బాగుంది అంటే ఓవరాల్గా అబద్ధాలని పర్లేదు సార్ కానివ్వండి. ఎందుకంటే మనకి రాయలసీమ ద్రోహిగా మీరు చరిత్రలో నిలబడిపోతే పుట్టిన ఊరికి, కన్న తల్లికి పేరు పెట్టేట్లు తేవలసిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఆ ఊరికి అప్రతిష్టపాలు చేసేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఏమన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు పట్టిసీమ ఏదో కథ చెప్పారు, సరిపోయింది. ఏదో పంపులు ఎత్తుకొచ్చారు, పెట్టారు, తోడారు, నీళ్ళారు. ఎన్ని ఎకరాలు సాగుకు వచ్చింది సార్ దాని కింద? ఒక ఆయకట్టు కింద ఎంత సాగు అయిందని చెప్పండి. అగ్రికల్చర్ నీళ్ళే కదా మనకి. ఇప్పుడైనా మీరు 14 నుంచి 19 దాకా మీరు చెప్పిన ఏదైతే జరిగిందో 58,924 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అంకిరంగా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనలో వ్యవసాయ ఉత్పత్తులు ఇంక్లూడింగ్ 2 ఏళ్ళ కరోనాలో 89,924 కోట్లు. ఈ రెండు కంపేర్ చేసుకోండి మీరు. మీరు దగ్గర స్టాటిస్టిక్స్ లేవా, లేకపోతే గడ్డి మూలకంగా అందరినీ పెట్టుకున్నారా? ఇప్పుడు జలాలు తగలలేడు, స్టాటిస్టిక్స్ అని ఇస్తారా మీకు? ఇంతే కదా సార్ చెప్పడానికి. ఉంటాయండి, వండుకుండా ఏముంటాయి. స్టాటిస్టిక్స్ కాదు, మనం పని చేస్తే కదా స్టాటిస్టిక్స్ ఉంటాయి. పని చేయలేని విషయం తెలియాలి ప్రజలకి. నోటుకొచ్చిన అబద్ధాలు దైద్యకుంటే అంటే ముందు 4 రోజుల ముందు ఏం రాసిన అమరావతి మీద పేపర్లో మర్చిపోయాడు. ఆయన మించిపోయిన గజన అయిపోయి దైద్యకుంటు కిరసనాలు. వీడి వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే గుండె తెచ్చడం అందరికీ తెలుసు. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను కదా నమస్తే తెలంగాణ పేపర్ చెప్పింది 87% కంప్లీట్ చేసేరాలని. భయంపడి సస్తారు పక్కన తెలంగాణ వాళ్ళు. ఇన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి, ఎలా వెళ్తాయి, దీన్ని ఏం చేయాలి, ఏ ప్రాతిపదిక మీద. మరి వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయి నీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇక అలకోట్ల రెట్టంపాడు నుంచి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి, అటుపక్క పార్లగా అదే ప్రయత్నాలు అది జరిగితే ఎవరు ప్రయత్నాలు చేసినప్పుడు సూర్యుడు వాతావరణం ఇవన్నీ పరికరం. ఎవరు ఈ ప్రభుత్వం వచ్చి నిస్సహాయ స్థితిని ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు మీరు గట్టగానే అలా ఓటుకు కేసులో రేవంత్ రెడ్డిని ఎలా ఇరికించారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రేవంత్ రెడ్డి తిరిగి చంద్రబాబు అలా ఇరికించాడు. కోరికట్లో దొరికిన ఇక్కడ దానితో అసలు చెడు చేట ఏ వల్లకాలు లేని రామనాయుడు పక్కన కనీసం అది ఏం జరిగిందో పూర్వపరాలు తీసుకోవాలి కదా. ఎగేసుకుని వీళ్ళే ఉత్తరాలు రాశారు, వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు ఎన్జీఆర్టీకి. ఇంత పని అయిపోతుంది, పర్యావరణం తెరబడిపోయింది, చచ్చేపోయి మనం అని. తర్వాత ఎంత పని అయింది వీళ్ళకైతే తెలియజేసే వాళ్ళకి. కానీ బాబు ఆలీగండి ఒకసారి స్పెషల్ ఆఫీసర్ కింద అప్లై చేసుకోండి. మీకు రోజుకి ఒకసారి 4 బయట పెట్టి ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, సిగ్గేనే వస్తుంది అప్పటికి. ఎందుకంటే ఇంకా ఆ పనులకి ఇంకా పరాకాష్కి వెళ్ళిపోతున్నారు రోజులకి. వెనకటికి ఏదో మనం చదివేస్తే ఉన్నమతిపోయిందని. అలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పక్కదారి పట్టించే కార్యక్రమంలో సెల్ఫ్ గోల్ టు ద పరాకాష్ట వేసుకుంటూ ఈ దరిద్రానికి అమరావతిలో ల్యాండ్లు. అసలు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, రైల్వే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం
విజయవాడ ఎక్స్పాన్షన్ కుదరట్లేదు మాకు అని చెప్పి అమరావతి దగ్గరలో కడతామని గెజిట్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్కి. లేదు ఇస్తే ఏమంటే హ్యాపీగా తీసుకుంటాం కదా. మీకు 104 ఎకరాల అసైన్ ల్యాండ్లు దగ్గర 3,900 ఎకరాలు 3,800 ఎకరాలు తీసుకున్నారు. ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఎక్వైర్ చేస్తున్న 16,624లో. ఈ 4,000 ఎకరాల్లో ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి చూపించింది ఫస్ట్. ఆ నారాయణ నమ్ముకుని అడుగుతుని పోతారు లాస్ట్కి. మీకు మళ్ళీ చెప్తున్నాను మా మాట లేకుండా. ఓ పక్క నేర్పితే ఏం మాట్లాడతాడు, డబ్బులు లేవు అంటాడు. 3,20,000 కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టి రేపు బడ్జెట్ దంబరే. మీ బడ్జెట్ ఎట్లా ఉంటుంది మీకు అసలు రికార్డింగ్ డాన్స్ ఎలా ఉంటుంది నేను చెప్తాను. నేను వెయిట్ చేస్తున్నాను కళ్ళు కాయలేక. అరే ఎక్కడ ఒక్క రూపాయి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టింది ఒక్క రూపాయి తేల్చమంటే చెప్పరు. నోరిపితే అబద్ధాలు. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఒక పక్కన డబ్బులు బాగానే ఉన్నాయి. 500 కోట్లు గతంలో దీనికి ఖర్చు పెట్టినాడంటే జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెడితే 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1,750 కోట్లు ఖర్చు అవుతుందంట. ఎందుకది మళ్ళీ బాలకృష్ణ డైలాగ్ ఉంటారు సినిమాలు తెలుసా, మా నాయకుడు మా గుండెల్లో ఉంటారు విగ్రహాలు కాదని. మరి అన్నయ్య గురించి ఇక్కడ చెప్పినాడు అందరికి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకైతే అవగాహన చేసేస్తారు వీళ్ళు. మరి ఎందుకంటే అంత పుత్రులు లేకున్నారు. ఒక పక్క అంబేద్కర్ విగ్రహం పెట్టారు, దానికి దిక్కు లేదు. ఒక చెమ్ము నీళ్ళు పోయడానికి దానికి. ఆయన బర్త్డేకి ఆయన జనానికి ఒక పువ్వు పెట్టడానికి మీకు ఓపిక లేదు, తీరిక లేదు. సరే మీరు రామారావు గారికి చేసిన అన్యాయాన్ని ఏదో విగ్రహాలు కట్టేసి ఏదో తాత్కాలిక ఉపశమనం పొందని ఏం పర్లే. ఆడదాన్ని ఉసురుతూనే పోదు, లక్ష్మీపార్వతి ఉసురు మీకు ఉత్తినే పోదు. గాలి కట్టిన భార్య రూపంలో ఉన్నాయని కూడా మీరు ఎంత చక్కగా అవమానించారో చరిత్ర తెలుస్తూనే ఉంది. ఉత్తనే పోదు. భారతంలో అన్ని చదివడం కదా, జాయిన్ కోటేశ్వర కూర్చోబెట్టి నిర్మించుకోవడం కాదు. ద్రౌపదిలో లక్ష్మణ అంటే ఏమైంది కౌరవులు లేటోళ్ళు సేమ్ ఇదే పరిస్థితి మీరు కూడా. చేత మీరు జాగ్రత్తగా గమనిస్తే పుత్రీలు పెట్టుకోవడానికి రామారావు గారిని మీరు ప్రతిసారి సభకు స్టార్టింగ్ దండం పెట్టడం ఇవన్నీ ఓవరాక్షన్ అందరూ చూస్తుంటారు. కానీ నిజమైన ఎన్నుకోటి ఏం రామారావు గారికి చేశారో, ఆయన పదవి చుట్టూ ఎలా చేశారో, ఆయనకి జరిగిన అవమానాలు ప్రపంచంలో ఎవరికి జరగకుండా చేసి ఇవాళ మీరు సత్యనారాయణ శారికాయలు సేవంతుంటొచ్చండి అలా చేస్తారో సంతోషమే. కానీ ఇటంతా అదొక్క ఎత్తి అయితే మీరు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ అమరావతి రైతుల పట్ల కానీ మీరు చిత్తశుద్ధి వాళ్ళకి కూడా లేదు సార్. ఈ రోజుకి ఒక ప్రపంచం తలదన్నే కలకత్తా జంక్షన్ రైల్వే స్టేషన్ అంటాం, చెన్నై అంటాం, లేకపోతే బెంగళూరు రైల్వే స్టేషన్లు, ముంబై రైల్వే స్టేషన్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన దేశంలో ఢిల్లీతో సైతం. ఇలాంటి వాటికి 8 ఎకరాలు లేవు, వీటికి ఏమని తెచ్చి కడతారు? అరే నాకు నేను ఒక డిబేట్ లో గతం చెప్తాను, మేధావి చాలు కప్పుకొని మేధావి ఉంటారు చూడండి, బలి చెప్పాడు. ఏ నగరం మునిగిపోదండి, ఏ చెన్నై మునిగిపోదా, బెంగళూరు మునిగిపోదా, ముంబై మునిగిపోదా, హైదరాబాద్ మునిగిపోదా, అన్ని బాగా చెప్తాడు. మరి అన్ని మునిగిపోతే మాకు తెలుసువే. మరి విజయనగరం లేదు కదా, మొలగని ప్రాంతం కట్టాం కదా. మరి నిజమైన మొగతాం చంద్రబాబు గారిది ఇదిరా నేను రాజధాని కట్టానంటే మొలగని ప్రాంతం అని నీళ్ళు తోడుకుంటుంటే, ప్రజలు కట్టుకుని నీళ్ళు తోడుకుంటుంటే ఇంకెందుకు మాకు తెలిస్తే సరే. చెరువులు నీళ్ళు కట్టకూడదు నాన్న మీ నాన్న చెప్తాడు, నేను చెరువులో నీళ్ళు కట్టాను నాన్న కట్టి ఏం చేయాలి? వర్షకాలం పడవేసుకుంటారు కదా ఎత్తించారు. మనకు అనుభవం ఏం చెప్పాలి? ఇప్పుడు నేను నువ్వు ఏదో ప్రాణాలు తెగించారు జగన్మోహన్ రెడ్డి అమరావతి కట్టేసిందంటే అరే పప్పులో కాలేసి మళ్ళీ మునిగిపోయి ప్రాంతం కడతారు. అంత అనుభవం మీరు ఎలివేషన్లు ఇస్తారు, నేను కూడా కదా. ఈ చెప్పేసి చచ్చిపోతారు కదా ఉరిటాలు పెట్టుకుని. అంత అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు నీళ్ళల్లో కడుతున్నారంటే ఏమనాలి? అంటే ఈ పక్కన పెట్టించినట్టు కదా, నారాయణకే కదా. ఇంకో ఆ డిబేట్ ఇంకోటి చెప్పాడు, ఆయన బుక్ చేసేది గారట రాజమండ్రి అనుకోరట, ఇంకోళ్ళేమో రోజుపేట అనుకోరట, ఇంకోటి విజయవాడ అనుకోరట, ఇంకోళ్ళు అమరావతి అంటే అమరావతి అనేది మారేదే కదా. అంతే కదా. అంటే మీరు లాటరీ పద్ధతిలో ఎవరో ఒకటి మా రాజధాని డిసైడ్ అయిపోయి అమరావతి కట్టేసారు రా, అంటే నారాయణ రాజధాని అది అవునా కదా. మనం చిన్నతనం చేసి పీపుల్స్ క్యాపిటల్ పేరేద్దాం. మరి అందులో కదా 2,500 ఎకరాలు ఎలకేట్ చేశారు కామన్ పీపుల్ అందరికీ ఇవ్వచ్చు అని. అది మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇక్కడ నచ్చలేదు కదా. సెంటర్ భూమి ఇచ్చారు కదా అక్కడ, అత్తే ఇస్తారని చెప్పి లాక్కున్నారు కదా మీరు పెట్టుబడిదారులు అందరూ. మీరు ఎవరు కట్టలేదు అంటే మీకు సంబంధించిన కట్టలే కదా, అందులో మేమేంటి అలా ఏది చేస్తారు? వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాలండి నిజమే కదా, అంతే కదా. ఎవరిదో రాజధాని చెప్పారు కదా, నేను చెప్పరు కదా. దాని తగ్గట్టు మీరు ప్రవర్తన కూడా అలాగే ఉంది. నాకైతే ఇది కూడా కాదు నారాయణ రాజధాని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక రాజధాని నారాయణ కోసం పెట్టుకుంటున్నాడు, హిందువులను కన్వర్టెడ్ హిందువులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వ చరిత్ర వెలబడిపోయింది. 24 నుంచి 29 దాకా ప్రభుత్వం తీరేంటా అని ఎవరైనా అడిగితే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయాలి. నారాయణ గారి కళాశాలం
అమరావతి క్యాపిటల్ కట్టుకుంటున్నారు ఆయన. విలాసవంతమైన భోగభాగ్య జీవితాలకు అలవాటు పడిన ఆయన ఎన్ని ఎకరాలు ఉన్నా చాలట్లేదు ఆయనకి. ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి? నేను కాదు, నారాయణ చెప్పిందే కదా 1,00,000 కోట్లు అవుతుంది దీనికి, వరల్డ్ బ్యాంక్ చేతులు ఎత్తించాడు ఆయనే చెప్పాడు. మునిగిపోయిన రాజధాని అని ఆయనే చెప్పాడు. ఐటీ నిపుణులు వచ్చి అల్లే అదే చెప్పారు. కానీ మనం చెప్తే మనం రాజధాని ద్రోహులు అయిపోతాం. కానీ దీనికి శాశ్వత రాజధాని గజెట్ తెచ్చారు తూర్చు అంటే నువ్వు ఎత్తుకే అమరావతికి ఒప్పుకుంటావో ఒప్పుకోవాలని మూర్ఖమైన వాదన వాదిస్తారు అటు నుంచి. గజెట్ తెచ్చిండ్రా అంటే అమరావతి రాజధానిని ఒప్పుకుంటావు ఒప్పుకోవా, అది వాళ్ళ తీరు. దానికి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, సరే దీనికి 1,00,000 కోట్లు అంటే మళ్ళీ ఇంకో ఎకరాలు ఎత్తుకొస్తే మళ్ళీ 2,00,000 కోట్లు యాడ్ ఎత్తేస్తారంటే వీళ్ళు రాజధాని ద్రోహులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి రాజధానికి ఈ రోజుకి కూడా క్లారిటీ ఉండట. వీళ్ళకి ఎంత తెలివి తక్కువ తెంగర సమాసాలు అంటే అలా రిట్ ఆఫ్ మ్యానమస్ తీర్పులో 3 రాజధానుల బిల్లు అయినా గౌరవ హైకోర్టులో విరమించుకుంది ఆయన. అంటే అర్థం ఏంటి? ఈజ్ కన్ఫైన్డ్ టు అమరావతి అని. నేను మళ్ళీ చెప్పాలి, చెల్లిపల్లి ఇటు ఉంటాడు మరి శంకుస్థాపన చేద్దాం పిలిచినట్టు జగన్మోహన్ రోజు మేకడు అమరావతి మన రాజధాని అంటే మళ్ళీ ఆయన పేరు కూడా అప్పుడు తెచ్చేస్తారు. రీసెంట్ గా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు సార్, సీఎం అనే అతను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని క్యాపిటల్ కి పిలుస్తారు, రాజ్యాంగంలో ఎక్కడ ఇది సపరేట్ క్యాపిటల్ అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో క్యాపిటల్ అన్నది ఎక్కడ లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి పెట్టి బెంగళూరులో అంటే బెంగళూరు రాజధాని అయిపోద్దా, పులివెందులో అంటే పులివెందుల రాజధాని అయిపోద్దా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్. అసలు వాళ్ళు అడిగింది ఏంటి, మాట్లాడింది ఏంటి, కనీసం అదన్నా చూసుకోవాలి కదా. మీ నాగులో మనం కొనడానికి ఎవరు మీరు వెళ్తారా తిరుపతి కాడ ఊరికి, మరి రాజధాని అయిపోద్ది. అది మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఊరిపోకుండా హైదరాబాద్ లో కూర్చున్నారు, అపోజిషన్ లీడర్ క్యాంప్ ఆఫీస్ అయిపోయింది కదా. ప్రశ్న సమాధానం మీకు అడగచ్చు, మళ్ళీ ఆంధ్రలో ఎందుకు అడగడం సార్? బాధ అంతా ఏంటంటే యాజ్ ఇఫ్ వీళ్ళు ఓడిపోయిన తర్వాత మొత్తం అంతా వీళ్ళు అమరావతిలోనే వీళ్ళు కరకట్టలో ఇంట్లో ఉన్నట్టే బిల్డప్. వీళ్ళు తుర్రని పారొచ్చారు ఇక్కడికి హైదరాబాద్. కరోనా 2 ఏళ్ళ వరకు కూడా వాడికి తెలియదు. ఆయన 5 ఏళ్ళు నా పంతుగా అక్కడ పరిపాలిస్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అదే అసలు. ప్రతిపక్షం సంగతి తర్వాత సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి సంబంధం లేదు. అధికారంలో ఉండి కూడా సగం రోజులు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా. మేము ఉంటాం మేము పురుషులు ఎందుకు పుణ్య పురుషులు వేరేలాగా వీళ్ళకి ఏదైనా వీళ్ళకి హట్టు అవసరం మాత్రమే తప్పు, అది వీళ్ళకి తీరు. దానికి తోడు ఈ తత్వాలు అలా బాగా చెప్పండి మన కేతిరెడ్డి గారు. ఒకడు మ్యూజిక్ కొడుతూ ఉంటాడట, నాకు సబ్స్క్రైబ్ చేయండి అని భార్య చెప్తుంటే అలా తయారయ్యింది. సార్ మరొక విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే సార్, స్టూడెంట్స్ వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి పడినటువంటి బకాయిలు కావచ్చు. మరోపక్క నారా లోకేష్ గారేమో అసలు బకాయిలే లేవు, అందరికి ఇచ్చేస్తున్నాను, ఎవరికన్నా ఒకరికి చూపెట్టమనండి అని చెప్పి ఈయన కామెంట్లు చేస్తారు. ఇల్లు ముట్టడికి వెళ్ళారు కదా స్టూడెంట్స్ వచ్చి ఇల్లు ముట్టడి చేస్తారు. మరి వాళ్ళకి ఇస్తే సరిపోదు కదా, మళ్ళీ నేను చూపించినందుకు వాళ్ళు గమనించడానికి మీ దగ్గరికి వచ్చారు కదా సార్, అక్కడ సెటిల్ చేసి పంపించింది. దీనికన్నా ముందు హైకోర్టు ప్యానల్ కలిపి చెల్లింది మన ముఖం మీద చెల్లుమని తెలుసా, విద్యా విధానం మీద అది ప్రవర్తిస్తున్న తీర్థన్నుల మీద హైకోర్టు స్పందించింది. కానీ ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ శాఖకి సరే న్యాయం చేయకుండా రాష్ట్రంలో ఏ శాఖలోనైనా సరే నేనున్నానంటూ పెద్దానికి ఈయన ముందు వెళ్ళిపోతున్నాడు. పెద్దానికి భూములు పెంచే శాఖ అయింది, మీకు తెలుసు తెలియదు. ఆయన మీరు అన్ని లేనిపోయిన ఐటీ భూములు విద్యాశాఖ పేరు పెట్టకండి, భూములు పెంచే శాఖ. శివచక్రవర్తి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శివచక్రవర్తి పదవి లోకేష్ గారికి ఇచ్చారు. దాన ధర్మాలు చేసుకుని తిరిగి పర్లేదని. దాన ధర్మాలు చేసుకుంటే మీకున్న ఆస్తులు చేసుకోవచ్చు సార్, తప్పులేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు దాన ధర్మాలు చేస్తాను, నేను రూపాయికి వేస్తాను, మీకేంది? ఆయన దాన ధర్మాలు చేయడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోరు ఇంట్లో, వాళ్ళ అమ్మ ఒప్పుకోరు దేనికి. తండ్రి చాటు మళ్ళీ తల్లి చాటు తండ్రి చాటు బిడ్డ ఇంట్లో అయితే, బయట అయితే మాత్రం పంజరం పెట్టేస్తారు అందరికి. అంత కాకపోతే ఏం తాడిమట్టుకు ఎదురేది మన రోగానికి, దట్ ఈస్ లోకేష్. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏమైనా మాట్లాడొచ్చు, నేను మాట్లాడిందే శాసనం అంటే ఏదో సినిమాలో చూడటానికి బాగానే ఉంటాయి. శివగామి వచ్చిన మాట శాసనం అంటే అది సినిమా కాబట్టి, తెర మీద కాబట్టి చెల్లింది. ముందు సినిమా చూసుంటారు, ఆ సినిమా అలాగే శాసిస్తున్నారు. ఆయన శాసిస్తారు, మనం అయితే ఓకే అని వెళ్ళాలి. 3 ఏళ్ళు ఇంకా తర్వాత రాజువాడు మంత్రివాడు ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ 3 ఏళ్ళు పంజరం పెట్టుకోండి, ఏం పర్లేదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తేలిపోద్ది ప్రజలకి. తేలిన తర్వాత ఇచ్చిన దాన్ని ఉంచుతారో వెనక్కి తీసుకుంటారో ఆయన చెప్పాడు ఒక పాటి. మొన్న ఇచ్చాడు ఈ మెడికల్ కాలేజీలు అందరికీ జలక్, అలా ఒకటి భూములలో కూడా జలక్ ఇస్తే సెట్ అవుతారు అందరూ. లేకపోతే ఎగేసుకుని తగ్గి తీసుకెళ్తారు, ఒక్కొక్కరు 99 రూపాయలు పిల్లల పేరెంటానికి వచ్చి వాయినాలు పట్టుకెళ్తారు. బాగానే పిల్లల పేరెంటానికి అండర్లైన్ చేసుకో. నాకే టీసీఎస్ ఇక్కడికి వచ్చి నాకు కావాలని ల్యాండ్ అక్కడ ఇల్లు ఇచ్చారు వాళ్ళకి ఎగేసుకుని.
వీళ్ళు ఇచ్చినంత మాత్రం వాళ్ళు వచ్చి యాక్టివిటీ స్టార్ట్ చేసిన కూడా ఏం లేదు కదా. చేస్తారు. ఇచ్చినంత మాత్రం పెళ్లి కార్డు ఇచ్చి మా ఇంట్లో కూడా పెళ్లి చేయండి అన్నట్టే ఉంటుంది. సో ఇన్ని రకాలుగా భూములు ఇచ్చినా, రూపాయికి అప్పచెప్పినా, అప్పనంగా అప్పచెప్పినా కూడా రాష్ట్రాన్ని మేమేదో బాగు చేస్తున్నాము, యువత కోసం మేము ఏదో చేస్తున్నాము గొప్పలు చెప్పుకోవడానికి అంటారు. ఇది అంతే. ఏదో వీటి వల్ల ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకోవడం అవకాశం ఉందా? నీకు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యి పరిగెడుతుంది అనుకో, ఆటోమేటిక్ గా 10 మంది వస్తారు అక్కడికి. బెల్లం చుట్టూ ఎగలు మోగినట్టు మూతారు. బెల్లం లేకపోతే సరే. నిన్న ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేశారు. వంట వాళ్ళకను డ్రైవర్లకి సూటు బూటేసి తీసుకొచ్చి మేము అగ్రిమెంట్ చేసుకున్నామంటే సరిపోతుందా? మా కేసీఆర్ చెప్పాడు ఇక్కడ. ఎవరో మీరు చెప్పి అందరం వంట వాళ్ళు బట్టలు కాళ్ళని తీసుకొచ్చి పనికి మళ్ళీ వాళ్ళతో ఒప్పందాలు చేత కాదు వాత కాదు వాటి తీసి నాన్సెన్స్ అని అవన్నీ తెలిసిపోయాయి. చూడు ఈ కథలు ఇంకొక 3 ఏళ్ళు విను ఒప్పుకుంటే జనరంజక కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ తర్వాత శాశ్వత ప్రయోజనాలు, శాశ్వత పరిష్కారాలు ఉంటాయి ప్రతిదానికి. అంతే. పట్టుకెళ్ళి ఎవరు దొరికితే వైనాలన్నీ పట్టుకెళ్ళండి. తర్వాత గుండె తెచ్చలేదు వస్తే. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇలాంటి మరొక మళ్ళీ కలుద్దాం.